జీఎస్టీ ఆలస్య రుసుముపై కొత్త ఆదేశం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం సూచన. అమరావతి జీఎస్టీ వస్తువులు మరియు సేవల పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన ఆలస్య రుసుము లేట్ ఫీజ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రిటర్నుల దాఖలులో ఆలస్యం జరిగిన సందర్భాల్లో విధించే రుసుములపై తాజాగా కొత్త ఆదేశం న్యూ ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు తమ జీఎస్టీఆర్-3బి, జీఎస్టీఆర్-3బి లేదా ఇతర రిటర్నులను నిర్ణీత గడువులో ఫైల్ చేయకపోతే రోజుకు నిర్ణీత మొత్తంలో ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్త ఆదేశం ప్రకారం ఈ రుసుముల లెక్కింపు విధానంలో లేదా గరిష్ట పరిమితి సిలింగ్ లిమిట్ పై మార్పు చేసే అవకాశం ఉందని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు రుసుము రాయితీలు లేదా సడలింపులు లభించే అవకాశముంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు మరియు ఆలస్యం సాంకేతిక కారణాల వల్ల జరిగిన సందర్భాల్లో ఉపశమనం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. అధికారులు త్వరలో పూర్తి వివరాలను అధికారిక జీఎస్టీ పోర్టల్ మరియు కౌన్సిల్ నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులు తాజా మార్పులపై స్పష్టత కోసం అధికారిక ప్రకటనలను పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచించారు.